వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా పిహెచ్డి అందుకున్న పుంగనూరు వాసి శ్రీరాజ్ కుమార్. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం. మైనర్ బాలిక అఘాయిత్యం కేసులో నిందితుడు అరెస్ట్, సిఐ సుబ్బరాయుడు. వైసీపీ ఎస్టీ సెల్ నూతన కమిటీ ఎన్నిక, అధ్యక్షులుగా వాసు నాయక్. వార్తలోని వివరాలు. పేదలకు నాణ్యమైన, సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించడమే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానపు ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక మిట్టూరు ప్రసూతి ఆరోగ్య కేంద్రంలో సిఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల సమన్వయంతో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించగలమన్నారు. ఈ కేంద్రంలో నేటి నుంచే సిఎంసి వైద్యుల ఆధ్వర్యంలో అవుట్ పేషెంట్ సేవలు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. జిల్లా మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ప్లానింగ్, రెవెన్యూ విభాగాల సేవలు సకాలంలో ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఆర్ఓ పల్లవి, ప్లానింగ్ రెడ్డమ్మ, డిఈ శ్రావణి, మాజీ కౌన్సిలర్లు షేక్ కరీముల్లా, గాంధీ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మదనపల్లి మున్సిపాలిటీలో పలు సమస్యలపైన రివ్యూ చేయడం జరిగింది. జరిగిన మార్చ్ విషయాలు కానీ, ఇంజనీరింగ్ సెక్షన్ కానీ, వర్క్స్ కానీ, అదేవిధంగా ఏదైతే మెయిన్గా నీటి వసతి, రామారావు కాలనీ, గిజ్జలపుట్ట, ఇవి కాకుండా సొసైటీ కాలనీ, కొన్ని ఏరియాస్ వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఉన్న కాడికి తక్షణం వేరే కొత్త బోర్డు డ్రిల్ చేయాలా, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇవి స్ట్రీమ్ లైన్ చేస్తూ మనుషులకు సకాలంలో 3 రోజులకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ప్రభుత్వంది. మాది పాలకులుగా మున్సిపల్ వ్యవస్థలో ఎవరైతే మా వార్డులో ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పర్సూ చేస్తారు. సచివాలయం సిబ్బంది పూర్తిగా మా నాయకులతో పూర్తిగా అందుబాటులో ఉండాలా, ప్రజా సమస్యలు సకాలంలో పరిష్కరించాలా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత శానిటేషన్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, వాటర్ సప్లై కానీ, ప్రజా అవసరాలు కానీ అన్నీ అందుబాటులో ఉండేటట్టుగా పాలక ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద మున్సిపాలిటీ చూసుకోవాలా. అందరూ అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీలో సకాలంలో ప్రజలకు ప్రజా అవసరాల మేరకు పనిచేసే అవసరం ఉంది. దానికి అనుగుణంగా మా నాయకులు ఎవరైతే ఉన్నారో వార్డ్ వైజ్ వాళ్ళు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటారు. తప్పకుండా ఒక మంచి పరిపాలన చేయడానికి మనం అందరం కలిసి వల్ల ఇప్పుడు ఈరోజు నేను వచ్చి ఇక్కడ మున్సిపాలిటీలో వస్తే ఇక్కడ మున్సిపాలిటీ అంతా బోసిపోయింది, చూసేదానికి కళనే లేదు. ఇది చూస్తే చైర్మన్ రూమ్, ఇది చూస్తే చాలా బాగుంది, 3 స్టార్ హోటల్ ఉన్నట్లుంది. ఏమే చూడండి ఎట్లా ఉంది. ఏమే మున్సిపాలిటీకి రంగు కొట్టలే. ఆ కౌన్సిల్ హాల్ చూస్తే ఏడుపు వస్తూ ఉంది. కమిషనర్ గారి రూమ్ చూస్తే ఇంకా 7 సార్లు అట్లా ఉంది. ఇది చూస్తే అబ్బా ఎట్లా ఉంది అంటే చూడండి, జూమర్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఫాలింగ్ సీలింగ్ ఉంది, ఏసీలు ఉన్నాయి. ఏమే కౌన్సిల్ హాల్కి ఏసీ లేదు. దేవుడే కాపాడు. పొంగనూరులో ఉచిత ఎన్టీఆర్ ఆరోగ్య రథానికి విశేష స్పందన లభించింది. పల్లె ప్రజలకు ఇంటి వద్దే అత్యాధునిక వైద్య సేవలను అందివ్వాలనే మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు. స్థానిక ఇందిరాకోడలలో శిబిరాన్ని నిర్వహించగా పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. బీపీ, షుగర్తో పాటు ప్రాథమిక చికిత్సలను డాక్టర్ మధు నిర్వహించి మందులు ఉచితంగా అందజేశారు. ఎండ తీవ్రత ఎక్కువైందని జాగ్రత్తగా ఉండాలని శిబిరానికి వచ్చిన ప్రజలకు సూచించారు. అలాగే పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ల్యాబ్ అసిస్టెంట్ జాన్సిరాణి, ఫారెన్సిస్ట్ శ్రవంతి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
ఒక 15 రోజులు 10 రోజులు ఒక 4-5 దినాలు వదిలేస్తాం. మందాలు గ్యాస్ ట్రబుల్ ఎక్కడ మంట ఉంది ఇక్కడ ఏమన్నా లైట్గా ఉంది. బీపీ తగ్గినట్టు తల తిరగతా మన నలభై గడ్డలో తిరుగుతుంది తిరిగి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నారా భువనేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనకు మొబైల్ హాస్పిటల్ రన్ అవుతుంది. మొబైల్ హాస్పిటల్ ప్రస్తుతం పొలంనేరు పొంగనూరు నియోజకవర్గంలో కవర్ చేస్తున్నాము. ప్రతి నెల ఒక్కొక్క ఏరియాను కవర్ చేసుకుంటూ వస్తున్నాము. మేము ఎక్కువగా ఇక్కడ బీపీ ప్లస్ షుగర్ వ్యాధులను లోకల్గానే రక్త పరీక్ష నిర్వహించి వాళ్ళకు సరిపోయిన మందులు ఇస్తున్నాము. దీంతోపాటు మాకు గ్యాస్ట్రైటిస్, కీళ్ళ నొప్పులు, ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్తో యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవి కూడా ఎక్కువ వస్తున్నాయి మాకు. వాటికి సంబంధించిన అన్ని రకాల మందులు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో వచ్చిన పేషెంట్లను మనము పరిశీలించి అవసరం ఉన్న వారికి షుగర్ పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించి వాళ్ళకి ఎన్ని దినాలకు సరిపోయిన మందులు వాళ్ళకి ఇస్తున్నాము. ప్రస్తుతం బీపీ షుగర్ అయితే ఒక నెల వస్తాం కాబట్టి ఎవరి మంత్కి సరిపోయినట్టు వాళ్ళకు మందులను మేము ఇస్తున్నాము. షుగర్, ఫీవరు, బాడీ పెయిన్స్ ఇలాంటి మిగిలిన జబ్బులకు ఎంత మేరకు అవసరమో అంత మేరకు మేము ఉచితంగా ఇస్తున్నాము. డాక్టర్ కన్సల్టేషన్ కానీ, రక్త పరీక్షలు కానీ, మందులు కానీ అన్నీ పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడు ఈరోజు వచ్చిన పొంగనూరు పట్టణంలో మాకు చాలా మంది బీపీ షుగర్ పేషెంట్స్ని మేము ఐడెంటిఫై చేసుకుంటున్నాము. వారికి మందులు కూడా ఇస్తున్నాము. వారి అడ్రస్ను మేము ఫోన్ నంబర్లను ఫీడ్ చేసుకొని తిరిగి మేము వాళ్ళను ఫాలోఅప్లో ఉంటున్నాము. నెక్స్ట్ మంత్ ఏ రోజు మేము వస్తున్నాము, ఎలా ఉంది అనే దాన్ని కూడా మేము ఫాలో అవుతున్నాము. ఈ కార్యక్రమము కంటిన్యూగా ఉంటుంది మా ప్రోగ్రాము. ఇంకా ఎక్కువగా విరివిగా చేయాలని చెప్పే ఉద్దేశంతో ట్రస్ట్లోది మా మేడం నారా భువనేశ్వర్ గారు పట్టుదలగా ఉన్నారు. హెల్త్ ఇష్యూస్ మీద ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలి. ఇదే హాస్పిటల్ కుప్పంలో ఉన్నది. కుప్పంలో కూడా రోజు 100 నుంచి 150 ఓపీ ఉంది. అది స్టేషనరీ హాస్పిటల్, స్టాటిక్ హాస్పిటల్. అక్కడ కూడా ఇక్కడ ఏమి కార్యక్రమాలు ఉన్నాయో అదే కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తాం. పొంగనూరు పరిధిలోని కటకిందపాలెంలో గల చిన్నరామస్వామి వారి ఆలయంలో గురువారం రాత్రి పుష్ప పల్లకి ఊరేగింపు ఘనంగా జరిగింది. శోభాయమానంగా అలంకరించిన పుష్ప పల్లకీపై శ్రీ సీతారామస్వామి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తులు ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం వద్ద ప్రారంభమైన ఈ ఊరేగింపు మంగళ వాయిద్యాలు, చెక్క భజనల నడుమ కటకిందపాలెం నగరి బ్రాహ్మణ వీధుల గుండా సాగింది. సుగాలమిట్టలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మండల ఎస్టీ సెల్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బారావత్ మునీంద్ర నాయక్ మరియు జిల్లా కార్యదర్శి శ్రీరాముల్ నాయక్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షులుగా వాసు నాయక్, ప్రధాన కార్యదర్శులుగా సీనా నాయక్, నాగరాజు నాయక్, వీరితో పాటు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు దాదాపు 15 మంది ఎన్నికైనట్లు చెప్పారు. నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులను సన్మానించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని, కూటమి
కూటమి ప్రభుత్వంలో గిరిజనులకు 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలని, గిరిజన యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు శ్రీనివాసులు నాయక్, రామయ్య, వెంకటరమణ నాయక్, యూత్ ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ నాయక్, ఏసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చిన్నరాయలు, వెంకటస్వామి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు వెంకట మిథున్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గం మండల ఎస్టీ సెల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా ఈరోజు క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా కార్యకర్తలని మరియు నాయకుల్ని తయారు చేయడం కోసము ఈరోజు ఎస్టీ సెల్ విభాగంలో ఈరోజు కార్యక్రమం నియామకం జరిగినది. అందులో మండల అధ్యక్షులుగా బాణావత్ వాసు నాయక్ని మరియు జనరల్ సెక్రటరీ సీనా నాయకు, నాగరాజు నాయకు మరియు సెక్రటరీ మరియు వైస్ ప్రెసిడెంటు మరియు ఈసీ మెంబర్లుగా అన్ని కులాలు ఎరుకుల, యానాది, సుగాలి, నక్కల ఇలా అన్ని కులాలని చేర్చుకొని ఈరోజు దాదాపు 15 మందికి మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. సో రాబోయే రోజుల్లో ఈ యొక్క మండల కమిటీ నియోజకవర్గం యొక్క వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం పనిచేస్తామని తెలియజేస్తూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో అమరావతి రాజధాని అనే పేరుతో చంద్రబాబు వారి యొక్క కూటమి ప్రభుత్వం ఎంత దోపిడీ చేస్తా ఉన్నారనేది ప్రత్యక్షంగా చూస్తున్నారు. దానికి ఆల్టర్నేటివ్గా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం కానీ, విజయవాడ, గుంటూరు దీన్ని 3 కేంద్రంగా రాజధాని చేయాలి, అభివృద్ధి చెందాలి, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి అనే ఒక నిర్ణయంతో ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. మా గిరిజన విభాగం, రాష్ట్ర గిరిజన విభాగం తరఫున మేము దానికి సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో 50 సంవత్సరాలకి గిరిజన నియమించడం జరిగింది. వారందరికీ కూడా సన్మాన కార్యక్రమం జరుపుకుంటూ మనము పిలుపు మేరకు వచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మొన్నటి రోజు ఆంధ్రజ్యోతి ఎన్టీ రాధాకృష్ణన్ గారు మహిళల గురించి చాలా అసభ్యకరమైన వార్తలు రాయడం, దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ధర్నాలు, రాస్తారోకోలు కూడా జరగడం జరిగింది. ఇక్కడ నుండి కూడా మన జిల్లా నుండి కూడా మేము ఎన్టీ రాధాకృష్ణన్ గారికి ఒకటే చెప్తున్నాం, అయ్యా మీకు మంచి ఇది ఉంది, మీరు ఎంతసేపు కూటమి గురించి ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. ప్రజలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి యువకులను మోసం చేయడం జరిగింది. అలాగే అనేక విధాలుగా మేము అది చేస్తాం ఇది చేస్తామని కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి ఈరోజు అందరినీ కూడా నట్టింటిని ముంచడం జరుగుతూ ఉంది. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుని అరెస్టు చేసినట్లు సిఐ సుబ్బరాయుడు తెలిపారు. పుంగనూరు మండలంలో కొన్ని రోజుల క్రితం ఓ బాలిక చౌక దుకాణానికి వెళ్తూ ఉండగా ఓ వ్యక్తి ఆటోలో ఎక్కించుకొని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ రాంబాబును అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు సిఐ సుబ్బరాయుడు తెలిపారు. పుంగనూరులో గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజలు జరిగాయి. శ్రీ విరూపాక్షి మారెమ్మ, భగత్ సింగ్ కాలనీలోని శ్రీ బోయకొండ గంగమ్మ, బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, నగరిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, తూర్పు మొగసాలలోని శ్రీ చాముండేశ్వరిదేవి ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
నివాసం ఉన్న ప్రభాకర్ పాల్ కుమారుడు శ్రీరాజ్ కుమార్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిహెచ్డిని శుక్రవారం ప్రదానం చేశారు. పొంగనూరు కొత్త ఇండ్లకు చెందిన స్వర్గీయ ప్రభాకర్ పాల్ కుమారుడు శ్రీరాజ్ కుమార్కు డిపార్ట్మెంట్ ఆఫ్ నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ద్వారా పబ్లిక్ హెల్త్ విభాగంలో పిహెచ్డిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఢిల్లీ నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నందు అందుకున్నారు. తను డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పై పిహెచ్డిపై రీసెర్చ్ చేసినట్లు శ్రీరాజ్ కుమార్ తెలిపారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన శ్రీరాజ్ పొంగనూరు కొత్త ఇండ్లు మున్సిపల్ స్కూల్ నందు 10వ తరగతి వరకు విద్యాభ్యాసం, బసవరాజ జూనియర్ కళాశాల నందు ఇంటర్ బైపీసీ కొనసాగింది. పట్టుదలతో ఉద్యోగం చేస్తూనే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైన్స్పై 2 డిగ్రీలు పూర్తి చేసి అనంతరం గ్రేటర్ నోయిడా నందు డిపార్ట్మెంట్ ఆఫ్ నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారి సూచనలతో 5 ఏళ్లు పిహెచ్డి పబ్లిక్ హెల్త్ పై పరిశోధనను పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా శారదా విశ్వవిద్యాలయంలో నర్సింగ్ విభాగంలో డిఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యలలో ప్రతిభ కనబర్చిన శ్రీరాజ్ కుమార్కు పొంగనూరులో ఉన్న తన బంధువులు ఆత్రపాల్ అనిల్ కుమార్, సిఎస్ఐ చర్చి వారు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేసి సంతోషం వ్యక్తం చేశారు. పొంగనూరులో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. ఉదయం నుంచి ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఒకసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి ఉక్కపోతతో అవస్థలు పడిన ప్రజలకు ఈ వర్షంతో ఊరట లభించింది. వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల వద్ద నిలబడటం ప్రమాదకరమని అధికారులు సూచిస్తున్నారు. సందర్భంగా పొంగనూరులోని అతి పురాతనమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం సాయంత్రం కాలభైరవ స్వామికి అర్చకులు విశేష పూజల్ని నిర్వహించారు. మొదట కాలభైరవుని మూల విరాట్ను పాలు, పెరుగు, విభూది, పసుపు, కుంకుమ, చందనం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని కూష్మాండ హారతులు సమర్పించారు. काशिकापुरादिनाथ कालभैरवं भजे कालभैरवाष्टकं पठं प्रिय मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोकतापनाशकं शिवाय महेश्वरां शम्भवेनाशंकरां मूलपाणयं कट्वायं वल्लभां श्रीकण्ठां वल्लभसलां प्लवां जपां आद्रां ललदाक्षं कालकालां कृपनिदयं भीमां वल्लुस्तां गपाणयं चिताद्रां कैलासवासिनीं कौशिनीं कठोरां त्रिपुरान्तकां शङ्काविषवारूढां स्मोद्बोलितविग्रहां समप्रियं सर्वमयं त्रयीमुक्तैमनीश्वरां मम सूर्याग्निलोचनां महिषीं यज्ञमयां सोमां पञ्चवक्त्रां सदाशिवां विश्वेश्वरीं दूरदर्शीं गिरीशं मनगां भूषणां अर्घाङ्गिरिप्रणीं गिरिप्रियां सुवास्यं पुराराधीं भगवतीं प्रमदायपयां मृत्युञ्जयां शिवसदन्नें जगद्गुरुयाप्रीं परमेश्वर
తాళాలు వేసిన ఇల్లు, దేవాలయాలు, మోటార్ సైకిళ్లు, పొట్టేళ్లు, బంగారు, వెండి ఆభరణాలు దొంగతనం చేసే 4 ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. డీఎస్పీ కథనం మేరకు చిత్తూరు జిల్లా వీకోట మండలం చుట్టుపక్కల గ్రామాలలో గత కొన్ని రోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 4 ముఠా సభ్యులను వీకోట సిఐ సోమశేఖర్ రెడ్డి మరియు సిబ్బంది నాయకనేరి చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా కారులో వెళ్తున్న వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి 12 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు, 519 గ్రాముల వెండి వస్తువులు, 12 పొట్టేళ్లు, 2 మోటార్ సైకిళ్లు, టయోటో కారు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. నిందితుల్లో 2 వీకోట పరిసర ప్రాంతాలకు చెందినవారు కాగా మరో 2 కర్ణాటక వాసులుగా పోలీసులు గుర్తించారు. నిందితులపై గతంలోనూ కేసులు నమోదైనట్లు విచారణలో తేలిందన్నారు. రిమాండ్ నిమిత్తం నిందితులను కోర్టుకు తరలించారు. వాళ్ళ సిబ్బంది చాలా కాలం పాటు ఇన్ఫర్మేషన్ పెట్టి 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. రాజేంద్ర, మురగా, కన్నన్ అండ్ రాజశేఖర్. ఈ 4 కూడా 2 కర్ణాటక వాళ్ళు, 2 మన ఏపీ వాళ్ళు, వీకోట్ రామకుప్పం. ఈ 4 కలిసి చాలా దొంగతనాలు చేశారు. మన వీకోటలోనే 3 హౌస్ బ్రేక్స్, పలమేట 1, మొత్తం 4 హౌస్ బ్రేక్స్, 2 టెంపుల్ థెఫ్ట్స్, పొట్టేలు దొంగతనము అండ్ బైక్ ఉంటాయి. ఇవన్నీ వరుసగా వీళ్ళు పాల్పడినారు. వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 12 లక్షల రూపాయలు విలువ గల 40 గ్రాముల బంగారు, 500 గ్రాముల వెండి, 12 పొట్టేళ్ళు, 2 మోటార్ సైకిళ్ళు, 1 పంచలోహ విగ్రహం స్వాధీనం చేసుకోవడమైంది. వీళ్ళపైన కూడా రాజేంద్ర మీద ఆల్రెడీ వేరే పోలీస్ స్టేషన్లో 5-6 కేసులు ఉన్నాయి. కన్నన్ కూడా బైక్ దొంగతనం కేసు ఉన్నాయి. అందరూ కూడా ఇంతకుముందు పాత ముద్దాయిలే. వీళ్ళ దగ్గర నుంచి సక్సెస్ఫుల్గా రికవరీ చేసినందుకు వీకోట ఇన్స్పెక్టర్ గారిని వారి సిబ్బందిని అభినందిస్తున్నాను. వాళ్ళు 2 ఏపీకి చెందిన వాళ్ళు. కర్ణాటక రాష్ట్రం వచ్చేసి బంగారుపేట, కోలార్ జిల్లా. మురగా అనే వ్యక్తి వచ్చేసి వీకోట మండలం వెండుగాంపల్లి. కన్నన్ అనేవాడు వచ్చేసి కర్ణాటక రాష్ట్రము, వీడు కూడా కేజీఎఫ్ తాలూకా దొడ్డకంపల్లి. రాజశేఖర్ అనేవాడు వచ్చేసి బందర్లపల్లి, రామకుప్పం మండలం. ఈ 4 కూడా ఇంతకుముందు క్రైమ్ హిస్టరీ కూడా ఉంది. వీటితో పాటు వీళ్ళు దొంగతనానికి ఒక కారు ఉపయోగిస్తుంటారు. ఆ కారులో వచ్చి ఆ కారు కూడా సీజ్ చేయండి. ఒక హౌస్లోనే దొంగతనం టీవీ 36 ఇంచెస్ చాలా మటుకు దొంగతనం హౌస్ బ్రేక్స్ 4 నుంచి పెండింగ్, 3 రికవరీ అయినాయి. ఇంకొకటి రికవరీ కావాల్సింది, అది కూడా తొందరలోనే రికవరీ చేస్తాం. దొంగతనాలు చేసేవాళ్ళే. ఒక దొంగతనం కేసు రికవరీ అయింది. నక్కలపల్లిలో ఒక దొంగతనం కేసు 24 గ్రాములు. సరే, ఈ నంది విగ్రహం ఇంట్లో ఉంది. వార్తను గురించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా PhD అందుకున్న పుంగనూరు వాసి శ్రీరాజ్ కుమార్. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం. మైనర్ బాలిక అఘాయిత్యం కేసులో నిందితుడు అరెస్ట్, సిఐ సుబ్బరాయుడు. వైసీపీ ఎస్టీ సెల్ నూతన కమిటీ ఎన్నిక, అధ్యక్షులుగా వాసు నాయక్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.